యుద్ధం ఆగబోతోందా అంటే ఆగేటటువంటి అవకాశాలు ఉన్నాయి అన్నటువంటి మాట వినబడుతోంది. ఇది జరిగితే అదృష్టం, దేశం కాదు ప్రపంచం అంతా కాపాడబడుతుంది. అమెరికా ఇరాన్ మధ్య చర్చలకు పాకిస్తాన్, టర్కీ, ఈజిప్ట్ మధ్యవర్తిత్వం ప్రయత్నిస్తున్న నేపథ్యంలో ఓ మొసాయిదా ప్లాన్ వీళ్ళు ముగ్గురు కలిసి తయారు చేసి 2 దేశాలకు అందించారంట. ఆ ప్లాన్ లో 45 రోజుల పాటు కాల్పుల విరమణ, హార్ముజిన్ తెరవడం వంటి అంశాలు ప్రతిపాదించారంట. అంటే ఇటు అమెరికానేమో కాల్పులు విరమించాలి, దాడులు చేయకూడదు, అట్లాగే హార్ముజ్ జలసంధిని ఇరాన్ ఓపెన్ చేయాలి, ఎవరిని అడ్డుకోకూడదు, ఏ దేశాలైనా ఇజ్రాయెల్, అమెరికా మిత్ర దేశాలైనా అన్నటువంటి 45 రోజుల సమయంలో శాశ్వత కాల్పుల విరమణ దిశగా విస్తృత చర్చలు జరిపేందుకు అవకాశం లభిస్తుంది అన్నటువంటి వీళ్ళ అభిప్రాయం. ప్రస్తుతం ఈ ముసాయిదాని అమెరికా, ఇరాన్ పరిశీలిస్తున్నట్టు ఇంటర్నేషనల్ మీడియా చెప్తుంది. మరొక ఇరాన్ అధికారి ఒకరు అంతర్జాతీయ మీడియా సంస్థలతో మాట్లాడుతూ తమ దేశ వైఖరిని తేల్చి చెప్పారు. తాత్కాలిక కాల్పుల ఒప్పందం కోసం తమ దేశం హార్ముజ్ జలసంధిని తెరవబోదని తేల్చి చెప్పారు. ఈ పరిణామాల భారత్ లో ఇరాన్ అంబాసిడర్ డాక్టర్ మహమ్మద్ ఫతాలి స్పందించారు. శాశ్వత శాంతికి హామీ లేని ఇట్లాంటి ప్రయత్నాల పట్ల మేము జాగ్రత్తగా వ్యవహరిస్తామని చెప్పారు. ఇలా ఘర్షణలు, కాల్పుల విరమణ వంటి విషయాలు మాకు మంచి అనుభవాలు ఏమీ లేవు. అయితే 2 దేశాల నుంచి ఈ ప్లాన్ మీద అధికారికంగా అయితే ఎలాంటి ప్రకటన లేదు. మరోవైపున అమెరికా ఇజ్రాయెల్ దాడులు తమ పారామిలిటరీ రెవల్యూషన్ గార్డుకి చెందిన ఇంటెలిజెన్స్ చీఫ్ మేజర్ జనరల్ మాజిద్ కాడేని చనిపోయాడని ఇరాన్ మీడియా చెప్పింది. అంటే అతనే డెవిల్ అంటారు, అతన్ని లేపేశారు, చచ్చిపోయాడని ఒప్పుకుందనమాట. అయితే ఇక్కడ అమెరికా కూడా ఒప్పుకోకపోవచ్చు. ఎందుకంటే హార్ముజ్ జలసంధిని ఓపెన్ చేయడానికి ఇరాన్ ఒప్పుకోకపోతే అమెరికా కూడా దాడులు ఆపదు.